ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న 11వ తారీఖున యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆ సభలో వెళ్ళటం, ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనటం, అనుకోకుండా ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఉప ముఖ్యమంత్రి గారు నేల మీద కూర్చున్నారనే మాట వీడియో వైరల్ అవుతూ వస్తుంది. అలా ఎందుకు కూర్చున్నారో వివరణ ఇంతవరకు ఎవరు ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. ఇది కూడా మన తెలంగాణ సమాజంలో దళితుల మీద దాడి జరుగుతుందని, దళితులకి అన్యాయం జరుగుతుందని, దళితుల్ని దూరంగా పెడుతున్నారని, దళితుల్ని కేవలం రాజకీయాల కోసమే ఉపయోగించుకుంటున్నారని అనేక కథనాలు, అనేక మాటలు, అనేక వీడియోలు యూట్యూబ్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్నాయి. కానీ ప్రజలారా, మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది. అంత పెద్దటి ఉత్సవంలో, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి గారికి సీటే కరువైందా? దీనికి కారణాలేమిటి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు నేల మీద ఎందుకు కూర్చున్నారో వివరణ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్సవాలను కూడా, దేవుని పూజల్లో కూడా వివాదాలు సృష్టించే వ్యక్తులు, వివాదాలు సృష్టించే ఛానల్స్, వివాదాలు సృష్టించే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాటిని కూడా ప్రముఖంగా మాట్లాడటం, దూషణ భాషలు చేయటం, కులాల వారిగా సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేయటం సమంజనీయం కాదు. బట్టి విక్రమ గారు గౌరవనీయులు. కొన్ని ఛానల్స్ని చూశాను, రేవంత్ రెడ్డి గారు కావాలని చేయిస్తున్నారని మాటలు కూడా వినిపిస్తున్నాయి. అట్లాంటి మాటలు సమాజానికి ఉపయోగపడే మాటలు మాత్రం కావు. తెలంగాణ సమాజం ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడుతున్నటువంటి సమయంలో గత 10 ఏళ్లుగా తెలంగాణ సమాజం ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈనాడు మళ్ళీ కులాల కొట్లాటలు, మతాల కొట్లాటలు, అలాంటి మాటలు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దారుణంగా ప్రసారం చేయటం, తప్పుగా మాట్లాడటం, కులాల వారిగా చిన్నబుచ్చి మాట్లాడటం అనేది తప్పు. కాబట్టి ప్రజలుగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఏ విషయమైనా, ఏ మాట అయినా ఐక్యతను సాధించేదే ఉండాలి. కానీ సమాజాన్ని వెడిగొట్టేది, వ్యక్తుల మధ్య గొడవలు తెచ్చేది, కులాల మధ్య కొట్లాటలు పెట్టేది, కుంపట్లు పెట్టే వార్తలు అంతగా ప్రసారం చేయటం ధర్మం కాదు. బట్టి విక్రమార్క గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఎన్నో మార్లు ఓటమి ఎరుగున నాయకుడు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో విమర్శించటం తప్పు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల లోపంగా నాకు కనిపిస్తూ ఉంది. వస్తున్నటువంటి నాయకులకి సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆ గుడి మేనేజ్మెంట్ది, ఈవో గారిది, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు నేల మీద కూర్చున్నంత మాత్రాన వాళ్ళ విలువ తగ్గిపోతుందా? వాళ్ళ గౌరవం తరిగిపోతుందా? ఎవరు చెప్పారండి? కులం పేరిట పాత్రలు అంటగట్టడం, పదవులు అంటగట్టడం, మాట్లాడటం, చిన్నబుచ్చటం, అలాగే ఇతరుల్ని బాధ పెట్టడం సమంజసం కాదు. కాబట్టి మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి చర్యల్ని, ఇలాంటి వార్తల్ని, ఇలాంటివి ప్రసారం చేసే వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ సభ్యులందరూ ఒక తల్లి బిడ్డల్లా పనిచేస్తున్నారు. మన తెలంగాణ సమాజానికి వాళ్ళు సేవ చేసుకునే అవకాశం మనమే ఇవ్వాలి. మంచి పనులు చేసి ఆత్మధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనమే వాళ్ళకి కలిగించాలి. అలా కాకుండా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు నేల మీద కూర్చున్నారనే విషయాన్ని ఇంత తీవ్రంగా తీసుకుంటే రాబోయే కాలంలో ఎన్నో జరుగుతాయి. అన్నిటికీ కూడా వక్ర దృష్టి చూస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి దయచేసి
ప్రజలారా ఇవన్నీ గమనించండి. అభివృద్ధి పదం వైపు సాగిపోయే పనులే మనం చేసుకుందాం, అటువైపు మనం ప్రయాణం చేద్దాం, అలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.